దైవ భక్తి, దైవ భయం అనేది ఒక భక్తుడి జీవితంని చెడుతనాన్ని అసహించుకునే విధంగా సహాయంగా ఉంటుంది. ఒక క్రైస్తవుడు లేకపోతే ఒక క్రీస్తు దాసుడు తన జీవితంలో వ్యర్థతలను వదిలిపెట్టుకోలేకపోతున్నాడు, చెడు కార్యాలను అసహించుకోలేకపోతున్నాడు. తను క్రీస్తు బిడ్డగా మారిన తర్వాత కూడా మారుమనసు తగిన ఫలము ఫలించకుండా లోపల లోకంలో ఉన్నటువంటి వాక్యానికి విరుద్ధమైనవి, దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉన్నాయి అనేకమైనవి, ఏమి చేయాలో ఏం చేయకూడదు అన్న వాటి ఎరిగి ఉండి కూడా నువ్వు ప్రేరేపించబడి ప్రలోభపరచబడి ఆ బలహీనతలు జయించలేక ఆ పాపపు కాడి నుంచి బయటికి రాలేక ఉన్నావంటే నీవు అంత పరిపూర్ణమైనటువంటి దైవ భయములో నువ్వు ఎదుగుతున్న వ్యక్తివైతే ఏమాత్రము కాదు అనే చెప్పాలి. దైవ భయం అనేది నేను చెడుతనం చేయకుండా నీ యొక్క పాదములను నీ చేతిని బిగబడుతుంది, ముందుకు వెళ్లకుండా నేను ఆపగలుగుతుంది నీలో ఉన్నటువంటి దైవభక్తి. నోటి మాట విషయంలో కూడా బహు జాగ్రత్త కలిగి ఉంటాడు దైవభక్తి, దైవ భయం కలిగినటువంటి వారు.